హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి చికెన్ లవర్స్కి మంచి ఫిష్ లాంటి రెసిపీ అయిన చికెన్ పిక్కిల్ని ఇంట్లోనే ఇంత పర్ఫెక్ట్గా ముక్కచుండి ఇంత జ్యూసీగా సాఫ్ట్గా ఉండేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఏదైనా కూర ఇష్టం లేకపోయినా ఈ పిక్కిల్ ఉంటే చాలండి, కడుపు నిండా బోన్ చేసేస్తారు. ఇక్కడ ఈ రెసిపీ కోసం నేను 1/2 kg చికెన్ని బోన్స్తోనే తీసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగేసుకుని వాటర్ లేకుండా చేసుకొని కాస్త పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని 1/2 అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్యాన్లో వేసుకొని ఈ చికెన్లో వాటర్ రిలీజ్ అయిపోయి డ్రైగా కుక్ అయిపోయారు కూడా మనం దీన్ని ఉడికించేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలో మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, లవంగా, చెక్క, యాలకులు, మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని ఇలాగా జస్ట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. చికెన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రైగా అయిపోయే వరకు కూడా ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకుండా దీన్ని కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న స్పైసెస్ని మిక్సీ జార్లో వేసుకొని తగినంత కారము అలాగే కాస్త ఉప్పు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇంకొక ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు శనగ నూనెని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ని ఫ్రై చేసుకోవడం కూడా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మరీ ఎర్రగా ఫ్రై చేసుకున్నట్టయితే మీ ముక్క అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఇలాగ మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మీ రుచికి తగినట్లుగా 2 నుంచి 3 నిమ్మకాయలు ఈ విధంగా జ్యూస్ని తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక గాజు బాటిల్లో తీసుకొని మీరు 2 నుంచి 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని నెక్స్ట్ డే టేస్ట్ చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్తో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.